హే వాట్సప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇవాళ గాట్ టీఎన్టీని అయితే టెస్ట్ చేయబోతున్నాం అనమాట. సో వరల్డ్కి ఏం కాకుండా అయితే మొక్కుకోండి అందరూ చూసేటోళ్ళు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక టీఎన్టీని అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఏ టెస్ట్ చేద్దాం? నా దగ్గర ఇన్ని ఉన్నాయి. సో అక్కడైతే ఇల్లు ఉంది, మంచి ప్లేస్ ఉంది. చేస్ టీఎన్టీ, ఫ్లోట్ టీఎన్టీ, స్నో టీఎన్టీ భలే ఉంటుంది అనుకుంటా గైస్. ఏమంటో చూద్దాం. పైనుంచి స్నో బాల్స్ పడతాయా? అనుకుంది కొంచెం దూరం ఉందో స్నో అని చెప్పి ఇంకేమన్నా పెడతారు. వావ్, క్రేజీ యార్, భలే ఉంది గైస్. స్నో వచ్చింది. ఇది లోపలికి వెళ్ళిపోయా. బండి నడుపుదామా? మంచిలో బండి, ఇక్కడ బండి ఉంది, నేను నడుపుదామా అక్కడనే. ఎక్కడా? రైడ్ వచ్చింది. ఓకే, నడపరా బండి. ఓకే. ఓయ్, ఇంకా మంటలు అంటుకున్నాయి. అయ్యా, అక్కడున్న మంటలు అంటుకుందా నాకు. అదేంటి, మంచులో ఉన్నప్పుడు ఆరిపోవాలిగా మంటలు. కాపాడండి నన్ను. ఇది కూడా ఏడుతుంది. పందిపిల్ల కాదు, అది అడిగిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్లోట్ ఏంటి, నన్ను ఒకసారి ఇలాంటి పంది పిల్లలు కొన్ని కొట్టాయి నేను సర్వైవల్ ఆడినప్పుడు. ఇంకేదో కొత్తగా ఉంది. బటర్ఫ్లై. ఓకే, దీని దగ్గర పెడదాం. ఆగే దీని దగ్గర పెడదాం. మీరు ఇక్కడే ఉన్నాం. క్యూట్గా ఉన్నది కానీ చూసారా గైస్ ఎంత ఇన్నోసెంట్ అయితే. సో మనమైతే ఇప్పుడు దీన్ని వెలిగిచ్చేసామన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇది గాల్లోకి వెళ్తుంది. ఏది గైస్ ఇది? ఓ గాయస్, నేనేది ఎక్స్పెక్ట్ చేస్తే ఇదేదో అయింది గాయస్. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా, ఇదని చేయండి కాదు. స్నో తీయండి కూడా కాదు, ఫ్లోట్ తీయండి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయింది. ఇది నేను అనుకున్నది అంటే ఇక్కడ బేలుద్ది అనుకున్నాను, కానీ అది గాలిలో బేలింది. క్రేజీ కదా గైస్. ఇది అయితే సూపర్ బ్రో. గాల్లో బేలింది. మన దగ్గర ఏమున్నాయి? 5x టీఎన్టీ అంట. ఓకే, 5x మామూలుగా ఉంటుందిలే అండి. నేను మ్యాడీ తెలుగు గేమర్ కొన్ని చూసాను ఎపిసోడ్స్, అవి చూసి ఇలా అంది చేశాను. ఓకే, 5x టీఎన్టీ, కమాన్. ఏంటిది? ఓకే, దూరం వెళ్దాం, ఎందుకంటే పందిపిల్లి ఇక్కడనే ఉంది. పందిపిల్లి కావాలి. అయ్యో, బటర్ఫ్లై చచ్చిపోయింది. బటర్ఫ్లై పందిపిల్లి ఏం కావాలి, కానీ కొంచెం ఎక్కువ హోల్ ఏం పెట్టలేదు. ఇది ఇంకేమున్నాయి మన దగ్గర? ఇక్కడ కాదు, రైన్బో టీఎన్టీ అంట కదా. ఏమైంది? రంగులు చేద్దాం. ఓకే, వెలిగించేద్దాం. ఇదేంటి? ఓ భలే ఉంది గాయ్స్, క్రేజీ. రైన్బో వచ్చేసింది. ఇదేంటి, పేలదా ఇంకా? వదిలేద్దామా చెప్పండి? పేలవే పేలు. ఏం చేద్దా? నేను దడుచుకోండి కదా దెబ్బకి. దబేలని పేలింది. ఇక్కడ కూడా నేను కొంచెం టెస్ట్ చేశాను అనమాట ఇందాక ఒకసారి. అయినా మర్చిపోయినట్టు కొత్తగా అనిపిస్తుంది గైస్ నాకెందుకు. ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఇంటికాడ ఉంది చెట్టు. ఏది చెట్టు? ఏమో గైస్, లావా. నేనే పోసాను ఇందాక. ఇక్కడ ఇల్లులు ఏంటి రా ఉన్నాయి అనుకోండి. సార్ ఇదైతే నాకు తెలీదు. ఇదివరకు నేను ఈ వరల్డ్ ఆడినప్పుడు మాత్రం ఇది లేదు. ఏదో అయితే వరల్డ్ క్రాష్ అయింది ఇక్కడ సగం. సో నేను ఇందాక ఆడినప్పుడు అయితే లేదు క్లాస్ రోమ్. ఓకే, ఇక్కడ కూడా అంతే అయింది. ఏంటి నెక్స్ట్ మనకి? సో మనకి నెక్స్ట్ ఏంటంటే చూద్దాము అసలు ఏమున్నాయో. చాలా మన చెస్ట్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము. హలో చెస్ట్. డట్ ఎందుకు మనకి? డట్ వద్దు, డట్. ఓకే, చెస్ట్లోకి వెళ్ళి ఏంటి మిసైల్ టీఎన్టీస్ లాగా ఉన్నాయి. ఓకే, 50x. 500x కూడా ఉంది గైస్. అది ఎట్లా ఉంటుందేమో. సో ఫస్ట్ అయితే మిసైల్ టీఎన్టీ చూద్దాం. మిసైల్ది. ఓకే, ఇక్కడ పెడదాము. అంటిచ్చేద్దాం రా. ఇదండి కొడుతున్నట్టు వస్తుంది ఏంట్రా సౌండ్? అంటుకోరా.
లైటర్ సౌండ్ వచ్చింది అనుకున్నట్టుంది. యో ఏమైంది ఇది? ఏ ఇది ఇది అంటుకోవట్లేదు, ఇది కొడుతుంటే దెబ్బ తగిలినట్టుంది. ఒక్క నిమిషం దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ అంటిద్దాం ఉండండి. ఓకే అంటుకో, అంతే పేలు. ఇది అనుకోవట్లే, రాకెట్ లాగా ఉందా? ఏమో సరే, మన చెస్ట్లో అయితే చాలా టీఎన్టీస్ ఉన్నాయన్నమాట. సో ఏం టెస్ట్ చేద్దాం? టీఎన్టీ ఫైర్ వర్క్ ఏముంటుంది టీఎన్టీ ఫైర్ వర్క్లో ఒకసారి చూద్దాం ఉండండి. టీఎన్టీ ఫైర్ వర్క్ అంట, ఏమో మరి టీఎన్టీ ఫైర్ వర్క్ ఎట్లుంటుంది? వద్దు, మన చెస్ట్ ఇక్కడ ఉంది, చెస్ట్ని వదిలేసి వెళ్దాం. చెస్ట్ లేకపోతే చెస్ట్లో ఉన్నాయన్నీ పెరిగిపోతాయి. ఇదేంది? ఓ ఫ్లోర్ టీఎన్టీ లాగే ఉంది గైస్, అది పైకి వెళ్ళింది. ఓకే, ఓ గాలి నుంచి టీఎన్టీస్ పడుతున్నాయి. అమ్మ నా చెస్ట్కి ఏం కావద్దు. క్రేజీగా ఇది మాత్రం భలే ఫైర్ వర్క్ టీఎన్టీస్ ఎంత. యో ఇక్కడికి వచ్చేసాయి, చెస్ట్ మీదకి వచ్చింది గాయస్. ఏంటి గాయస్ ఇది? ఓ పేలిపోయింది, చెస్ట్ పేలిపోయింది. ఓరి డాయినా మమ్మీ, చెస్ట్ పేలిపోయిందిరా, అమ్మా చెస్ట్ పేలిపోయింది. చెస్ట్ పేలిపోయింది, నా చెస్ట్ పేలిపోయిందిరా. ఇంక లేవు, ఏం లేవు నా దగ్గర. ఇప్పుడు ఎట్లాగా ఆయిసీగా టీఎన్టీస్ ఎట్లా టెస్ట్ చేద్దాం? కొత్త మ్యాప్ తయారు చేసుకోవాల్సిందే గైస్. కొత్త మ్యాప్ కోసం కొంచెం టైం బయట పడుతుంది అనమాట, వెయిట్ చేయాలి మీరు, తప్పదు. సో మొత్తము మనమైతే తిరిగి చూద్దాము మళ్ళీ లాస్ట్ టైం, ఎందుకంటే ఈ మ్యాప్ని నేను కొంచెంసేపట్లో డిస్కనెక్ట్ చేయబోతున్నాను. ఈ ఫైర్ వర్క్ టీఎన్టీ మాత్రం భలే ఉంది గైస్. మళ్ళీ ఒకసారి అంటున్నాం, అలా నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు అదే మామూలుగా అలా వెళ్ళి ఫైర్ వర్క్ లాగా పేలుద్దేమో అనుకున్నాను, మళ్ళీ వచ్చింది బటర్ఫ్లై. సో అనుకున్నట్టు కాకుండా వేరేలాగా జరిగింది, అదిగో అలా పేలింది. ధడేల్ ధడేల్ ధడేల్. హే ఒకసారి గమనించారా? ఈ టీఎన్టీస్ అన్నీ ఒకేసారి బ్లింక్ అవుతూ మళ్ళీ నార్మల్గా అయిపోతున్నాయి. ఇదేంటి? ట్రాంపోల్ మీ దగ్గరనట్టు ఎగురుతున్నాయి కొన్ని కొన్ని, అక్కడక్కడ పడ్డాయి, కింద పడ్డాయి. అయిపోయింది గైస్, ఈ మ్యాప్ ఇక నాశనం. ఈ సైడ్ నా లెఫ్ట్ సైడ్ చూసారా, కొండ మీద లైన్ బరే క్రాస్గా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు పేలిపోతాయి అండి. అయ్యా మిసైల్ కార్డు ఉన్నాయి అయ్యా కొన్ని. వాట్ ద హెక్, మిసైల్కి ఏం కాలే. అయింది ఏం కాలే. ఓయ్ ఇదేంటి అప్పుడే మార్నింగ్ అయిపోయింది గైస్, వాట్ ఏ మ్యాజిక్. సరే గైస్, కొత్త మ్యాప్ ట్రై చేస్తున్నాను, డిస్కనెక్ట్ చేసేసాను. ఓకే గైస్, కొత్త మ్యాప్ అయితే తయారు అయిపోయింది. ఇప్పుడు మన చెస్ట్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫేక్ టీఎన్టీ ఏంది? ఫేక్ టీఎన్టీ మనకేమొద్దు, మనము ఏదో రివర్స్ టీఎన్టీ 5X ట్రై చేసాం కదా. ఓకే, నాకు టీఎన్టీ 500X కావాలి. ఎక్కడుంది టీఎన్టీ 500X? ఇన్ఫినిటీ టీఎన్టీ, అమ్మో ఎందుకులే వద్దు. నోక్ టీఎన్టీ స్మాల్ ఫైర్ వర్క్ టీఎన్టీ వద్దు, ఫైర్ వర్క్ టీఎన్టీ వద్దు. ఇక్కడ కూడా పోయిద్ది. లావా టీఎన్టీ టెస్ట్ చేసినట్టు అనిపించింది. 50X టీఎన్టీ కూడా టెస్ట్ చేయలేదు, ఏమో మరి చేసామో లేదు తెలియదు. 500 టీఎన్టీ జరిగింది. 500X అమ్మ ల్యాగ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనమైతే మన గేమ్ అయితే ఫుల్ ల్యాగ్ అయితే తీసుకోండి. ఇక్కడ డైమండ్ మాస్టర్ తమరు ఎవరు? దూరం నుంచి చూసేసరికి హీరో బిర్యానీ అనుకున్నా గైస్ ఇన్ని. ఓకే మాస్టర్ ఎవరు గైస్? సో తనకైందా కొట్టలేము మనం. ఇక్కడ నేను చెస్ట్కి చాలా దూరంలో పెట్టాను. ఏంటంటే ఇందాక చెస్ట్ పేలింది కదా, అప్పుడు దాంట్లో ఉండే అవన్నీ పోయాయి. ఇదేంటి, నేను క్రియేటివ్కి మాడదాం ఒక్క నిమిషం, ఎందుకంటే చచ్చిపోయేటట్టున్నా. ఓకే క్రియేటివ్, ఇదేంది క్రియేటివ్? బిల్డింగ్ మీద పెడదాం అనుకున్నా కారా నేను. ఇంకోసారి క్రియేటివ్ అనే ఉంది, క్రియేటివ్. ఓకే రెజ్యూమ్ గేమ్. ఏంద్రా ఇది నేను చూడలే. సో ఇక్కడైతే పెడదాం. సో వెలిగించేద్దాం. ఓకే
వెళ్ళిపోదాం. మనకి ఎందుకు వచ్చింది, ఎంత దూరం ఉంటే అంత మంచిది. కత్తి ఎందుకు తీసానంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్లో కొన్నిసార్లు జాంబీస్ కూడా వస్తే నా పని అయినట్టే అని. ఓకే, ల్యాగ్ స్టార్ట్. ఏదో అయింది అక్కడ, ఏదో పేలింది అక్కడ గట్టిగానే. అగోండి ల్యాగ్ దరిద్రంగా వస్తుంది. ఇది అమ్మ భయపడ్డా, దీని వీడి నుంచి పడ్డదంటే ఇక్కడ దాకా పేలింది అనుకున్నా. అయితే ఇంకేం కాలేదనుకుంటా. ఏం కాలేదండి, ఏదో అయింది. కోడి చచ్చిపోయినట్టుంది బాబు, చంపేసా. వాట్ ద హెల్, అరే బెడ్ రాక్ ఉందిరా కింద. బాగానే వచ్చింది కదా, మరీ ఎక్కువ ఇవ్వలే. సో పదండి వెళ్దాం, ఇంకా TNT స్టార్ట్ చేద్దాం. సో ఇవి డైమండ్తో ఉన్నాయి గాయస్, ఇవి చూసారా? ఇదేంటి ఆర్మర్, TNT ఆర్మర్ అట్లా పోయింది. చెస్ట్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఇవేం పనికిరావు. ఓకే, మనం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. చాలా ఉన్నాయి ఇంకా. ఫేక్ TNT ఏంటబ్బా, ఏం లేద్దాం. ఎండర్ TNT అంట. ఎండర్ TNT అంటే కొన్నిసార్లు చూసాను, అది ఎండర్మ్యాన్ లాగా మాయమవుకుంటూ వచ్చి పేలుద్ది. అదేనా ఎండర్ TNT అంటే? నాకైతే తెలియదు గైస్ ఎండర్ TNT ఏంటో. ఓకే, ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎండర్ TNTని. వద్దు, నా చెస్ట్కి ఏం కావద్దు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళైతే, అక్కడ అదే ప్లేస్ కాదు, కొంచెం ఇక్కడి ఈ వైర్స్, ఈ కార్లు భలే ఉన్నాయి. ఈ సిటీ మ్యాప్ తయారు చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట, ఏమనుకోకుండా. అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టుకుందాం. వామ్మో, ఇంత తొందరగా అంటుకుంది ఇంద్ర ఊరుకు. పరుగు ఏడుంటా నేను. పేరట్లేదండి, కనీసం మాయం కూడా అవ్వట్లే గాయస్. అమ్మో వద్దులే, దూరంగా. ఏంది పేలట్లే? హలో, పేలింది. ఏం లే గాయస్, ఉట్టిగానే. అరే వైడ్లో పడిపోయినా. వాట్ ద హెల్, మా ఎండర్ TNT మా గాయస్, ఇదైతే మాత్రము నన్ను షాక్కి గురి. వామ్మో, ఇది ఘోరంగా ఉంది గాయస్. సో చూసారుగా, ఎండర్ TNTతో పెట్టుకుంటే మనకింతే అయింది. గోవింద హరి గోవింద. ఎక్కడబ్బా, ఎక్కడయ్యా? సరే గైస్, బాయ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.